అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరు వినే ఉంటారు, నీకు స్నేహితులు లేరా, ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటావు అని కొందరు అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో అదొక లోపం కావచ్చు, కానీ నిజంగా అది లోపమా లేక అది మీలో ఉన్న బలమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి అది మీ బలమనే చెప్పాలి. ఆ బలాన్ని సూచించే కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజానికి మీకు స్నేహితులు లేరు లేదా తక్కువ మంది స్నేహితులు అంటే అది మీలో లోపం కాదు. ఫేక్ ఫ్రెండ్షిప్స్ని మీరు ఇష్టపడట్లేదు అని అర్థం. స్నేహాన్ని నటించటం మీకు నచ్చదు అని అర్థం. కాబట్టి ఎక్కువ మంది స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీగా ఉండే ఒక్కరిద్దరే చాలు అని మీరు అనుకుంటున్నారు. సెకండ్ పాయింట్, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీకు స్నేహితులు పెద్దగా లేరు కాబట్టి స్వతహాగా మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దీనికోసం ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వరు. దీని ద్వారా క్రమంగా మీరు మంచి ఆలోచన పరులుగా మారుతారు. థర్డ్ పాయింట్, మనం చూస్తుంటాం, కొంతమంది చిన్న పని చేసినా ఎదుటివారు మెచ్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. కానీ మీరు చేయాలనుకుంటే చేసిస్తారు తప్ప ఎవరి మెప్పు కోసమో ఎదురు చూడరు, ఎవరి పొగడ్తల కోసమో ఆశించరు. ఫోర్త్ పాయింట్, సహజంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటాం. వారితో పంచుకోవటం ద్వారా ఆ బాధను తగ్గించుకోవచ్చు అనుకుంటాం. కానీ స్నేహితులు లేనప్పుడు మనకు అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి మనల్ని మనమే ఓదార్చుకుంటాం. అలానే మీరు కూడా మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటూ మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. ఎవరి ఓదార్పు కోసం, సానుభూతి కోసం ఎదురు చూస్తూ ఉండిపోరు. దీనివల్ల కష్టానికి నష్టానికి రాటు తేలిపోయి మీరు మానసికంగా ఎంతో దృఢంగా అయిపోయి ఉంటారు. మీకు మీరే ఒక మోటివేషన్, మీకు మీరే ఒక ఎంకరేజ్మెంట్గా మారుతారు. ఇంకా లాస్ట్ పాయింట్, సహజంగా స్నేహితులు ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా వారితో మాట్లాడుతూ సమయం గడిపేస్తూ ఉంటారు. కానీ స్నేహితులు లేనప్పుడు ఆ సమయాన్ని ఏదో ఒకటి నేర్చుకోవటం ద్వారా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ డే బై డే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నింటిని బట్టి చూస్తే స్నేహితులు లేకపోవటం లోపమేం కాదు. తద్వారా మిమ్మల్ని మీరే ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్గా బిల్డ్ చేసుకుంటూ ఉంటారని అర్థం. ఇవి నేను ర్యాండమ్గా చెప్పిన 5 క్వాలిటీస్. ఇవే కాక ఇంకా చాలా ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.